అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. ఈ లోకంలో ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వార్తాపత్రికలు చదివినా అవి ఈ లోక జ్ఞానాన్ని మాత్రమే నేర్పగలుగుతాయి గాని ఆత్మీయ జ్ఞానాన్ని గాని బుద్ధిని గాని నేర్పించలేవు. అవి కేవలం దేవుని పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే దొరుకుతాయి. ఈ పుస్తకాలు పత్రికలు చదవటానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? దేవుని పరిశుద్ధ గ్రంథమును చదవటానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? బైబిలు మనం ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా బుద్ధి జ్ఞానములను సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ప్రభువా, నీ వాక్యము బాగా చదువుకున్నట్లుగాను బుద్ధి జ్ఞానములు సంపాదించుకున్నట్లుగాను దయచేయమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉన్నదని చెప్పే రీతిగా ప్రభువా, మీ వాక్యాన్ని అనుదినము చదువుకుంటూనైనా నీ వాక్యంలో ఫలించుచు మీకు ఇష్టమైన బిడ్డలుగా చేయమని, ఈ వాక్యం ఉంటే నన్ను బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.